హాయ్ ఫ్రెండ్స్, శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు ఈరోజు రోడ్డు పైన ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ దుప్పట్లు పంపిణీ చేయాలనుకున్నారు. అయితే ఈ ఫౌండేషన్లో నేను వన్ ఆఫ్ ది మెంబర్ అవడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఫుట్పాత్ పైన ఎవరైతే దుప్పట్లు అవి లేకుండా పడుకున్నారో వాళ్ళందరికీ మేము ఈరోజు నైటు దుప్పట్లు పంపిణీ చేయాలనుకున్నాం. ఇక ఈయనే ఈ ఫౌండేషన్కి హెడ్. ఈయనే ఇవన్నీ ఒక్కొక్క టీంని విడదీశారు. ఇద్దరికి ఒక కారులో ఒక 30 దుప్పట్లు చొప్పునిచ్చి ఎవరెవరైతే ఫుట్పాత్ పైన దుప్పట్లు అవి లేకుండా బాధపడుతూ చలికి వణుకుతూ పడుకుంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వమని చెప్పారు. మా ప్రయాణం స్టార్ట్ అయింది. చూడండి, మొత్తం అలా చూసుకుంటూ అలా రోడ్ సైడ్ ఎవరైనా ఉన్నారా, రోడ్ సైడ్ దుప్పట్లు అవి లేకుండా చూసుకుని వెళ్తాను. ఇక్కడ చూడండి, ఒక ముసలైన ఈ దుప్పటి లేక ఒక గోన్ కప్పుకొని రోడ్డు సైడ్ పడుకున్నాడు. అయితే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి మేము మొదటగా దుప్పటి ఇచ్చాం. చూడండి, ఆయన చాలా సంతోషించారు. అలాగే మంచిగా చాలా ఇది చెప్పారు, మీలాంటి వాళ్ళు చల్లగా ఉండాలని. ఎప్పుడు మేము మా ట్రస్ట్ గురించి ఇలా చెప్పాం ఇలాగనేసి ఆయన చాలా సంతోషించారు. సంతోషించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. చూడండి, అలా పట్టుకొని నెక్స్ట్ ఇంకా అలా ముందుకు వెళ్ళిన కొలది ఒక ఆయన సైడ్న సేమ్ ఇదే విధంగా ఒక ఏంటంటే పోస్టర్ని కప్పుకొని పడుకున్నాడు. ఏదేదో మూట అనుకోవద్దు, అందులో మనిషి ఉన్నాడు. వెళ్ళి చూస్తే చూడండి ఆయన వచ్చారు. ఆయన కూడా చాలా సంతోషించారు. ఇలా దుప్పటవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెంటనే దాన్ని కప్పుకొని పడుకున్నారు. అది తీసి అది కిందనే వేసుకొని పడుకోండి అని చెప్పిన తర్వాత ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని తీసుకున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే మన నుంచి ఎంతో కొంత మన నుంచి అంటే శ్రీజ ట్రస్ట్ నుంచి మనం ఒక వాలంటరీగా వెళ్ళి ఏదో కొంచెం వాళ్ళతో పాటు ఒక మంచి పనిని షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా రోడ్ సైడ్ ఎవరెవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళ దగ్గరికి ఆల్మోస్ట్ ఇలాగా మేము మాత్రమే కాదు, సిటీ మొత్తం ఒక 5 or 6 టీమ్స్గా డివైడ్ అయ్యి మొత్తం అందరం వెళ్ళి ఇలాగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాం. అలా రోడ్డు సైడ్ ఉన్న మొత్తం అందరికీ మేము ఇచ్చి అయితే మాకు ఇది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎంత గొప్ప ఆపర్చునిటీ రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నాతో పాటు వేరే అన్నయ్య నేను వెళ్ళి మొత్తం సిటీ అంతా చూడండి హైటెక్ సిటీ వరకు వెళ్ళాం. కానీ హైటెక్ సిటీ ఇక్కడి నుంచి మాకు ఎవరు కనిపించలేదు.